హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ డైలీ డోస్. ఈరోజు వీడియో ఏంటంటే కుకింగ్ వీడియో అనమాట. వాచ్ అండ్ ఎంజాయ్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసినట్టు ఈరోజు కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ అండ్ ఎగ్ కర్రీ అనమాట. మమ్మీ ఇక్కడ కుక్ చేస్తున్నారు. ఇలా పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నారు. ఆయిల్ అలా కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకున్నారు. పప్పులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకొని కొంచెం అటు ఇటు కదుపుకుంటున్నారు. పోపు దినుసులు వేగాక కొంచెం దాంట్లోనే ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయొచ్చు కదా. వ్యూస్ వస్తున్నాయి బాగానే, కానీ సబ్స్క్రైబర్సే పెరగట్లేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్లోని 2-3 కరివేపాకు రెబ్బల్ని తీసుకొని ఆ కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కొంచెం పసుపు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. నేను ఇక్కడ మమ్మీతో భలే కలర్ఫుల్గా ఉంది మా అని చెప్తున్నాను. అండ్ ఇవి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అనమాట. ఆనియన్ ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ అప్పుడే కాదు, కొంచెం ఆ ఆనియన్ మగ్గటానికి సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా. వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ పీసెస్ వేసేసారు. క్యాప్సికమ్ అలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టేసుకొని తీస్తే ఇలా కొంచెం మగ్గుతుంది కదా ఆ క్యాప్సికమ్ కూడా. ఆ తర్వాత రుచికి సరిపడా మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని తర్వాత వేసుకోవాలి. అండ్ ఇక్కడ కొద్దిగా కారం వేసుకోవాలి. మసాలాలు ఏం లేకుండా జస్ట్ నార్మల్గా సింపుల్ కర్రీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఇప్పటివరకు తెలియకపోతే ఎవరికైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసుకొని అట్లా కొంచెం బాగా కలిపి మూత పెట్టుకున్నాక కొంచెం ఇలా గ్రేవీగా అవుతుంది కర్రీ వచ్చేసి. ఇక్కడ మా మమ్మీ ఉప్పు కారం చూస్తున్నారు అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పి. అండ్ ఫైనలీ హియర్ వి కమ్స్ టు ద మెయిన్ పార్ట్. ఎగ్ వేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి ఎగ్గే టేస్ట్ అనమాట. ఒక 2 ఎగ్స్ తీసుకొని అలా బ్రేక్ చేసి వేసాక ఎలా పడితే అలా కలిపేయకూడదండి. జస్ట్ నార్మల్గా దాని మీద ఒక లేయర్ లాగా, ఆమ్లెట్ లాగా ఫామ్ అయ్యే వరకు అట్లా ఉంచాలి. నేను ఇక్కడ స్పూన్ పెట్టి ఓకే కలిపేస్తుంటే మా మమ్మీ వచ్చి అలా చేయకూడదని చెప్పారు. అండ్ ఇక్కడ ఇలా చూపించినట్టు అటు ఇటు అనుకుంటే ఈ క్యాప్సికమ్ పీసెస్ పైన ఎగ్ అనేది, ఎగ్ వైట్, ఎల్లో మొత్తం కలిసి ఒక ఆమ్లెట్లా ఫామ్ అవుతుంది. అలా కొంచెం మూత పెట్టేసుకున్నాక ఇలా అవుతుందని లాస్ట్కి ఇలా వస్తుంది పెద్ద పెద్ద ఎగ్ పీసెస్తో. అండ్ ఇలానే టేస్ట్ బాగుంటుందండి. చిన్న చిన్న ఎగ్ పీసెస్ కన్నా పెద్ద పెద్ద ఎగ్ పీసెస్ అయితే బాగుంటుంది క్యాప్సికమ్ అండ్ ఎగ్ పీసెస్తో. కర్రీ మ్యాక్సిమం అయిపోయినట్టే. అండ్ ఇక్కడ కొంతసేపు మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ అట్లా ఉడికించుకున్నాక ఫైనల్లీ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మమ్మీ వేరే చిన్న బౌల్లోకి తీసేస్తున్నారు. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వేడివేడి అన్నంలో కొంచెం కర్రీ వేసేసుకొని తినేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. న్యూ ఛానల్ కదండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.